శరీరం యదమాప్నోతి యచ్చపుత్కామితీశ్వరः గృహీత్వాని తాని సంయాతి వాయుర్గానాంతి వాసయాత్. దీని తాత్పర్యము, వాయువు ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు వాసనలను తీసుకొని పోయినట్లుగానే జీవాత్మ మనసు ఇంద్రియ వాసనలను తీసుకొని ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని పొందుతుంది. భౌతిక శరీరంలోని ఇంద్రియాలు ఎన్నో విషయాలు మనసుకు అందిస్తూ ఉంటాయి. మనసు అన్నది బుద్ధిని అనుసరించి తన వివేకాన్ని బట్టి ఆయా విషయాలను అనుభవిస్తూ ఉంటుంది. ఆ అనుభవాల సారాన్ని, జ్ఞానాన్ని సంస్కారాల రూపంలో మనసు తనలో నిక్షిప్తము చేసుకుంటుంది. వాసన రూపంలో ఉండే వీటికి రూపము ఉండదు. జీవాత్మ ఒకానొక దేహాన్ని విడిచి వెళ్ళేటప్పుడు, అంటే ఒకానొక మరణ సమయంలో తనలో ఉన్న వాసనా సమూహాన్ని తీసుకొని సూక్ష్మ శరీరముగా స్థూల శరీరాన్ని విడిచి వెళుతుంది. ఈ సంస్కారాలు వాసనలే తరువాత జన్మలో గుణాలుగా రూపొందుతాయి. జీవాత్మ ఎప్పటికప్పుడు తన యొక్క సంస్కారాలకు, వాసనలకు అనుగుణముగా వేరొక శరీరాన్ని పొందుతుంది. ఈ విధముగా వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు దేహాలు ధరిస్తూ వేరు వేరు జన్మలు తీసుకుంటూ స్వీయ ఆత్మ పరిణామ క్రమంలో సక్రమముగా ఎదగడానికి నిరంతరము ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ జీవాత్మ.